ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే రామానుజాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. లక్ష్మీక్షీరసముద్రరాజతనయం శ్రీరంగధామేశ్వరి దాసీభూత సమస్తదేవా వనితం లోకైకదీపాంకురం. జై శ్రీమన్నారాయణ. ఈగల మీడియా ప్రేక్షకులకు నమస్కరిస్తూ ఈరోజు మనము ఆశ్లేష నక్షత్రం వారు ఏ దేవతని ఆరాధించాలి అనే విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఆశ్లేష నక్షత్రాన్ని జన్మించినటువంటి వారు నాగదేవత ఆరాధన చేయాలి. నాగదేవత స్వరూపం ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామినైనా ఆరాధన చేయాలి. నాగదేవత ఆలయాలంటే చాలా చోట్ల మనకి కనపడుతూ ఉంటాయి. దేవాలయంలో ఒక రావి చెట్టు లేదా మర్రి చెట్టు దగ్గర సర్పాలు విగ్రహాలు కనపడుతూ ఉంటాయి. ఆ సర్ప విగ్రహాలకి మనం ఆరాధన చేయవలసి వస్తుంది. ప్రతి బుధవారం రోజు కూడా ఈ యొక్క సర్పారాధన చేయాలి. ఈ ఆశ్లేష నక్షత్రం వారు మరి పిల్లలు కానీ పెద్దలు కానీ స్త్రీలు కానీ ఎవరైనా సరే జన్మించిన వారు బుధవారం రోజు కానీ మంగళవారం కానీ బుధవారం 2 వారాలు కూడా మీకు అనుకూలమైనటువంటి ఈ 2 వారాలు తీసుకోండి. ఆ రోజు మీరు చక్కగా ఆవు పాలు తీసుకెళ్ళి ఆ యొక్క నాగదేవతలు శుభ్రంగా కడిగి మరి చక్కగా పసుపు గంధం బొట్లు పెట్టి ఎర్రటి మరి మాల పుష్పమాల వేసి ఆ యొక్క స్వామివారికి ఆ నాగదేవత స్వరూపమైనటువంటి ఆ దేవతా మూర్తులకి ఎర్రటి వస్త్రాన్ని కట్టి తర్వాత మీరు పట్టుకెళ్ళిన పదార్థాలు నివేదన చేసి ధూపదీప నైవేద్యాలతోటి అర్చించిన తర్వాత ఆ యొక్క నాగదేవత చుట్టూ కూడా మరి ప్రదక్షిణలు చేసి ఒక 18 ప్రదక్షిణలు మీరు అనుకున్నటువంటి విషయాన్ని చెప్పుకుంటూ ఇలాగ మీరు ఆరాధన చేయండి. మీకు మంగళవారం బుధవారం 2 రోజులు కుదిరినప్పుడు ఏదో వారం ఎంచుకుని మీరు ఈ కైంకర్యాన్ని చేయండి. లేదా మీకు ఇంటి దగ్గరలోనే ఉన్నాయండి, మేము రోజు వెళ్తాము స్నానమాచరించి అన్నప్పుడు కొద్దిగా కాస్త నీళ్లు పట్టుకెళ్ళి శుభ్రంగా కడిగి అలంకారం చేస్తే మీలో ఉన్నటువంటి కొన్ని రుగ్మతాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి. మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి. ఆలు మగల దగ్గర ఉన్నటువంటి సమస్యలు కూడా పోతాయి. విద్యార్థులు బుద్ధిహీనంగా ఉన్నట్లయితే బుద్ధి మందగిస్తే ఆ విద్యార్థులకు బుద్ధి వికసిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క ఆశ్లేష నక్షత్రాన్ని జన్మించిన స్త్రీలు వివాహం కానటువంటి వారు, పురుషులు వివాహం కానటువంటి వారు, సంతానం లేనటువంటి వారు ఎవరైనా సరే ఈ యొక్క ఆశ్లేష నక్షత్రాన్ని జన్మించినటువంటి వారు ఈ యొక్క సర్పాలని నాగదేవత స్వరూపాలని మీరు అర్చించినట్లయితే, మీరు పూజించినట్లయితే, మీరు ఆ స్వామివారిని సేవించినట్లయితే మీకు చక్కగా మీకు ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా మరి తొలగిపోయి మీరు అనుకున్నటువంటి కోరికలు కలగటానికి ఎటువంటి సందేహం లేదు. అనేక మంది ఆచరించడం జరిగింది. ఈ విధంగా వాళ్ళంతా కూడా అనుభవాన్ని మాకు చెప్పడం జరిగింది. మీరు కూడా ఈ వీడియో చూసి చక్కగా ఆ స్వామివారి యొక్క మరి ఆచరణ చేసి ఆ స్వామివారి పట్ల భక్తి శ్రద్ధలతోటి ఆచరించి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది మీ అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చుకుంటారని చెప్పి భావిస్తూ ఆ యొక్క నాగదేవతలు మిమ్మల్ని అనుగ్రహించాలని చెప్పేసి ప్రార్థిస్తూ ఆ కలియుగ దైవత వెంకటేశ్వర స్వామి మీ అందరినీ కూడా సకలైశ్వర్య భోగభాగ్యాలతో తొలతూపు చేయాలని చెప్పి భావిస్తూ లోకా సమస్త సుఖినో భవతు.